మరి విద్యాశాఖ మంత్రి గారు అసలు నోరు ఇప్పట్లేదు. స్వయంగా తన శాఖలోనే దారుణంగా ఇంత అవకతవకలు జరిగినాయి అంటే సుమారు 11,000 పైచిలకు విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు మారడం అనేది ఇదేమన్నా రికార్డా? సుమారు 60,000 మంది అప్లై చేస్తే మరి ముఖ్యంగా 11,000 మంది విద్యార్థులకు మార్కులు మారిన మరి ఉదంతం బయటకు వస్తూ ఉంది. కొన్ని చోట్లయితే 34,000 మంది ముఖ్యంగా రీవెరిఫికేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి అప్లై చేస్తే దాంట్లో 11,000 కింద తీసుకుంటే 30% పైచిలకు మార్కులు తేడా వస్తూ ఉంటే మరి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా వరకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా నో చేంజ్ అని వస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు, మావి ఇక్కడ మాకు మార్కులు యాడ్ అవుతాయి, ఇక్కడ మాకు మరి ఇక్కడ రావాల్సిన మార్కులు ఇక్కడ మాకు యాడ్ చేయట్లేదు అని చెప్తా ఉంటే దీనికి సమాధానం దొరకని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.